మనకు విలేజ్ నుంచి ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్ బీటీ రోడ్‌కు జస్ట్ ఒక సెకండ్ బిట్ అండి. బీటీ రోడ్ నుంచి 50 మీటర్లు కూడా ఉండదు. ఇది దారి. ఆల్మోస్ట్ 21 ఫీట్ ఉంటదండి. ఇటు మళ్ళీ అటు బాయిలకెళ్తుంది. అటు కిందికి రిజర్వాయర్ ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఆ రిజర్వాయర్‌కెళ్తుంది ఇది. దగ్గరే రిజర్వాయర్ కాబట్టి వాటర్ కూడా గ్రౌండ్ వాటర్ ఫుల్ ఉంటాయండి. మనకు ఇక్కడ ఈ మొక్కజొన్న చేను వేసిందే మనకు ల్యాండ్ అండి. మనకు అక్కడ లాస్ట్ ఎడ్జ్ వరకు బాగా రోడ్ ఫేస్ కూడా బాగుంటుందండి. ఇందులోకి వెళ్ళి మనకు ఒక 2 ఎకర్స్ ఇస్తారు. సైట్ కూడా చాలా బాగుంది. అక్కడ ముందు వరకు ఉంటుందండి. అక్కడ ఆవులు కనబడుతున్నాయి కదా, అక్కడ నుంచి వెళ్ళి అట్ లాస్ట్కి ఆ పెద్ద చెట్టు అవతల దాకా అక్కడ ఉంటుంది. మనకి ఇటు సైడు మొత్తం రోడ్ ఫేస్ ఉంటుందండి. అటు సైడ్ ఒక రోడ్ ఉంటుంది. చాలా బాగుంటుందండి సైట్. జనగాంకి ఒక 30 కిలోమీటర్స్, హన్మకొండకు 45 ఉంటుందండి. హైదరాబాద్కు 110 కిలోమీటర్స్ ఉంటుందండి. మనకు టోటల్ సైట్ మొత్తం ఇదే అండి. 2 ఎకర్స్ వస్తుంది ఇందులో. మనకు 26 చెప్తున్నాడు. కూర్చుంటే తగ్గుతుంది. ఈ పక్కన మొత్తం రోడ్ ఉంటుందండి. వెనుకకు ఈ ల్యాండ్ కట్టు లాస్ట్ దాకా రోడ్ ఉంటుంది. రోడ్ ఫేస్ బాగుంటుంది. ఇటు అటు 2 సైడ్ రోడ్ ఉంటుంది. సైట్ మాత్రం చాలా బాగుందండి. రిజర్వేయర్కి దగ్గర. ఇక్కడ మనకు ఈ 2 ఎకర్స్ లాస్ట్ ఎడ్జ్ అండి. ఇది మనకి ఇక్కడ నుంచి ఇటు ముందుకు ఈ రోడ్ ఫేస్ అంతా వస్తుంది. రైతు మనకి ఇక్కడ 2 ఎకరాలు ఇక్కడైనా ఇస్తాడు, లేదా అటు మనం ఫస్ట్ చెప్పిన ముందు ఆ సైడ్ అయినా ఇస్తాడండి. సాయిల్ పరంగా మంచి ప్యూర్ రెడ్ సాయిల్. మొక్కజొన్న వేసి ఉన్నది. మనకు ఇక్కడే దగ్గర మనకు రిజర్వాయర్ కూడా ఉంటుంది. అటు కిందికి కొంచెం దూరం ఉంటుంది. వాటర్ కూడా ఫుల్ ఉంటాయండి, గ్రౌండ్ వాటర్. లేదంటే రిజర్వాయర్లోకి వెళ్ళి కూడా తీసుకోవచ్చు వాటర్. ఆ వ్యూ కూడా చాలా బాగుంటుందండి.